నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది ఆస్ట్రాలజర్ బాలాజీ. కన్యా రాశివారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మార్చ్ 20, 21, 22, 23 తేదీలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు కావచ్చు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం అఘోర తాంత్రిక విద్యతో స్త్రీపురుష వశీకరణం గ్యారంటీగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, తీరని ఎటువంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గ్యారంటీగా పరిష్కారం చూపబడును. సంప్రదించండి 9099835894. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు నిజం కాబోతోంది. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావడం మరియు ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు. ఇది సాధారణ ఫలితాలు కాదు, 100% జ్యోతిష్య ఆధారంగా చెప్పబడిన నిజమైన సూచనలు. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ భవిష్యత్తులో ఏమి జరగబోతోందో క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్లకుండా చివరి వరకు చూడండి. కామెంట్లో తప్పకుండా ఓం సాయిరాం అని టైప్ చేయండి. ఇప్పుడు ప్రారంభిద్దాం. కన్యారాశివారి అదృష్టం ఎలా తిరుగుతుందో చూద్దాం. మార్చి 20 శుక్రవారం అదృష్టం ప్రారంభం. కన్యారాశివారికి మార్చి 20 శుక్రవారం రోజు ఒక నూతన ఆరంభానికి సంకేతంగా నిలుస్తుంది. మీరు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్న అనిశ్చితి, ఒత్తిడి, ఆందోళనలు ఈ రోజు నుండి క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మీరు ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్లే ధైర్యం పెరుగుతుంది. గతంలో మీరు చేసిన శ్రమకు ఫలితాలు కనిపించకపోవడం వల్ల మీరు కొంత నిరుత్సాహానికే లోనై ఉండవచ్చు. కానీ ఈరోజు ఆ పరిస్థితి మారుతుంది. ఈరోజు ముఖ్యంగా ఉద్యోగస్తులకు, వ్యాపారులకు మరియు విద్యార్థులకు మంచి సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా కదులుతాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక చిన్న మార్పు లేదా మంచి వార్త ఈరోజు వినిపించవచ్చు. అది చిన్నదిగా అనిపించినా అది భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీస్తుంది. ఆర్థికంగా కూడా ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది. గతంలో పెండింగ్లో ఉన్న డబ్బులు తిరిగి రావడం లేదా అనుకోకుండా ఒక ఆదాయం రావడం వంటి సూచనలు ఉన్నాయి. కుటుంబపరంగా కూడా కొంత సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఆత్మవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలనిస్తాయి. మీరు ఎప్పటినుంచో ఆలోచిస్తున్న ఒక పని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. మార్చి 21 శనివారం ఆర్ అనే వ్యక్తి ప్రభావం. మార్చి 21 శనివారం రోజు కన్యారాశివారికి భావోద్వేగపూరితమైన రోజు అవుతుంది. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీ గతంతో సంబంధం ఉన్నవారు కావచ్చు, మీరు చాలా కాలంగా మర్చిపోలేని వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలో ఒకప్పుడు చాలా ముఖ్యమైన స్థానంలో ఉన్నవారు కావచ్చు. ఈరోజు ఆ వ్యక్తి నుంచి ఒక కాల్, మెసేజ్ లేదా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సంఘటన మీ మనసులో పాత జ్ఞాపకాలను మళ్లీ తీసుకొస్తుంది. మీరు ఆనందం, బాధ, ఆశ్చర్యం వంటి అనేక భావాలను ఒకేసారి అనుభవించవచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి మళ్లీ రావడం ఒక యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్పించడానికి లేదా ఒక కొత్త మార్పు తీసుకురావడానికి జరుగుతున్నది. ఈ సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని భావోద్వేగాలకు లోనవ్వకుండా బుద్ధిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ వ్యక్తిని మళ్లీ మీ జీవితంలోకి అనుమతించాలా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపుతుంది. కొంతమందికి ఈ వ్యక్తి వల్ల మళ్లీ సంబంధాలు బలపడే అవకాశం ఉంటుంది. మరికొందరికి ఇదొక ముగింపు ఇవ్వడానికి వచ్చిన అవకాశం కూడా కావచ్చు. కాబట్టి ఈరోజు మీలో ఉన్న అంతరంగ స్వరాన్ని వినండి. అది మీకు సరైన దారి చూపుతుంది. మార్చి 22 ఆదివారం అతిపెద్ద శుభవార్త. మార్చి 22 ఆదివారం రోజు కన్యారాశివారికి అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు.
ఈ వార్త మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఇప్పటివరకు పడిన కష్టానికి ఇది ఒక ప్రతిఫలం. ఈ శుభవార్త ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరగడం లేదా కొత్త అవకాశాలు రావడం వంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్ రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో కూడా మంచి పరిణామాలు కనిపిస్తాయి. పెళ్లి సంబంధాలు ముందుకు కదలడం, కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వినిపించడం లేదా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు సాధించలేనిదేమీ లేదు అనే భావన కలుగుతుంది. మీరు చేసిన కృషికి ఇది ఒక గుర్తింపు. ఈరోజు మీ జీవితంలో ఒక మైలురాయి లాంటిది. మార్చి 23 సోమవారం. జీవితం మార్చే నిర్ణయం. మార్చి 23 సోమవారం రోజు కన్యారాశివారికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే రోజు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు చాలా కాలంగా ఒక సందిగ్ధంలో ఉన్న విషయం ఈరోజు క్లారిటీకి వస్తుంది. ఈరోజు మీరు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవచ్చు. అది ఉద్యోగ మార్పు కావచ్చు, కొత్త వ్యాపారం ప్రారంభించడం కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకోవడంలో మీరు కొంత భయపడవచ్చు, కానీ మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీ అంతరంగం మీకు సరైన దారి చూపుతుంది. మీరు మీపై నమ్మకం పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే అది మీకు మంచి ఫలితాలనిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే అడుగు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా దేవుడి ప్రార్థన చేయడం మంచిది. మీరు తీసుకునే నిర్ణయానికి ముందు కొంత సమయం తీసుకుని ఆలోచించడం అవసరం. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు సమస్యలు తీసుకురావచ్చు. కాబట్టి శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 3 ప్రధాన అదృష్టాలు. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి 3 ప్రధాన అదృష్టాలు కలుగుతాయి. ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. మొదటిది ఆర్థిక అదృష్టం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. డబ్బు సంబంధిత లాభాలు కలుగుతాయి. మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. రెండవది సంబంధాల అదృష్టం. మీ వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఒక మంచి వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంటుంది. మూడవది అవకాశాల అదృష్టం. మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఎదగడానికి అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ అవకాశాలు మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఈ 3 అదృష్టాలు కలిసి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే, దేవుడిపై నమ్మకం ఉంచితే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. మీలో ఉన్న శక్తిని గుర్తించి ఉపయోగించుకోవాలి. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. మీరు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి మార్పులు. ఈ 4 రోజుల సమయంలో కన్యారాశివారికి ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న అలసట, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ముఖ్యంగా మార్చి 20 తర్వాత మీ శరీరం మరియు మనసు రెండింటికీ ఒక శాంతి కలుగుతుంది. మీరు మీ పనుల మీద దృష్టి పెట్టగలిగే స్థితిలోకి వస్తారు. మానసికంగా కూడా మీరు చాలా బలంగా మారతారు. గతంలో మీరు ఎదుర్కొన్న బాధలు, నిరాశలు మీలో ఒక నేర్పునిచ్చాయి. ఇప్పుడు మీరు అదే పరిస్థితులను ఎదుర్కొన్నా మీరు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఎదుర్కొనే స్థితిలో ఉంటారు. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడాలి. సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం మరియు కొంత వ్యాయామం చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శనివారం మరియు ఆదివారం రోజుల్లో కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీరు ధ్యానం లేదా ప్రార్థన చేయడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది. ఉద్యోగం మరియు కెరియర్లో మార్పులు. కన్యారాశివారికి ఈ సమయంలో ఉద్యోగం మరియు కెరియర్ పరంగా చాలా ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. మీరు ఇప్పటివరకు చేసిన కృషి ఇప్పుడు ఫలితాలివ్వడం ప్రారంభిస్తుంది. మీరు ఉద్యోగంలో ఎదుర్కొన్న సమస్యలు, ఒత్తిడి మరియు అనిశ్చితి క్రమంగా తగ్గుతాయి.
ముఖ్యంగా మార్చి 22 మరియు 23 తేదీల్లో మీకు ఒక మంచి అవకాశం రావచ్చు. ఇది ప్రమోషన్ రూపంలో కావచ్చు లేదా ఒక కొత్త ప్రాజెక్టు బాధ్యత రూపంలో రావచ్చు. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ కెరియర్లో ఒక పెద్ద మార్పు వస్తుంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కాల్ లేదా మెసేజ్ ఈ సమయంలో రావచ్చు. ఇది మీకు ఒక కొత్త దారి చూపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు లేదా పెట్టుబడులు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. ఈ సమయంలో మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా అవసరం. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మీకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి మరియు డబ్బు లాభాలు. ఈ 4 రోజులలో కన్యారాశివారికి ఆర్థికంగా ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న డబ్బు సమస్యలు క్రమంగా తగ్గుతాయి. మీకు అనుకోకుండా కొన్ని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మార్చి 22 రోజున ఒక మంచి ఆర్థిక లాభం వచ్చే అవకాశముంది. ఇది మీకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు కావచ్చు లేదా ఒక కొత్త ఆదాయం రూపంలో రావచ్చు. ఈ లాభం మీకు ఒక నూతన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీరు ఈ సమయంలో ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. మీరు సంపాదించిన డబ్బును సరైన విధంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీరు మరింత స్థిరంగా ఉండగలరు. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొంతమందికి పాత బకాయిలు తిరిగి రావచ్చు. ఇది మీకు ఒక పెద్ద ఉపశమనాన్నిస్తుంది. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. కుటుంబం మరియు సంబంధాలలో మార్పులు. కన్యారాశివారికి ఈ సమయంలో కుటుంబం మరియు సంబంధాలలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు చాలా ఆనందాన్నిస్తుంది. గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్ అనే వ్యక్తి కారణంగా కొన్ని సంబంధాలలో మార్పులొస్తాయి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి మళ్లీ రావడం వల్ల మీరు కొన్ని విషయాలను కొత్తగా ఆలోచించవచ్చు. మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తం చేయడం ద్వారా సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు. దాంపత్య జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. మీరు మీ భాగస్వామితో ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఒకరికొకరు అర్థం చేసుకోవడం ద్వారా మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇది మీ కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయించడం మంచిది. ఆధ్యాత్మిక మార్గం మరియు జీవిత మార్పు. ఈ 4 రోజులు కన్యారాశివారికి ఆధ్యాత్మికంగా ఒక ముఖ్యమైన మార్పును తీసుకొస్తాయి. మీరు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో చూడడం ప్రారంభిస్తారు. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటి నుండి నేర్చుకోవడం ప్రారంభిస్తారు. మీరు దేవుడిపై విశ్వాసం పెంచుకోవడం ద్వారా మీలో ఒక అంతర్గత శాంతి కలుగుతుంది. మీరు ప్రార్థన, ధ్యానం వంటి వాటిని ఆచరించడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకుంటారు. మీరు జీవితంలో ఏమి కావాలి, ఏమి అవసరం లేదో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది మీకు ఒక కొత్త దారి చూపిస్తుంది. మీరు మీలో ఉన్న శక్తిని గుర్తించి ఉపయోగించుకోవాలి. మీరు మీ లక్ష్యాల కోసం కష్టపడితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ సమయం మీ జీవితాన్ని మార్చే సమయం. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ 4 రోజులు మీకు ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తాయి. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం ఒక కొత్త స్థాయికి చేరుతుంది. మీలో ఉన్న నమ్మకం మరియు విశ్వాసం మీకు విజయాన్ని అందిస్తుంది. విద్య మరియు అభ్యాసంలో పురోగతి. కన్యారాశివారికి ఈ సమయంలో విద్య మరియు అభ్యాసపరంగా చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. మీరు చదువులో ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తగ్గుతాయి. మీరు చదివిన విషయాలు సులభంగా అర్థమవుతాయి. గతంలో కాన్సంట్రేషన్ లేకపోవడం వల్ల మీరు వెనుకబడి ఉన్నట్లయితే ఇప్పుడు మీలో దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది. విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా కీలకమైనవి. మీరు ఎప్పటినుంచో అర్థం కాకపోయిన ఒక విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. మీరు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కృషికి ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమందికి కొత్త కోర్సులు, ట్రైనింగ్ అవకాశాలు కూడా వస్తాయి. మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం.
మీరు కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందగలరు. ఈ సమయంలో మీరు ఆలస్యం చెయ్యకుండా నేర్చుకునే అలవాటు పెంచుకోవాలి. మీరు మీ సమయాన్ని సరిగ్గా వినియోగిస్తే ఈ 4 రోజులు మీ విద్యా జీవితంలో ఒక మలుపు తీసుకువస్తాయి. మీరు సాధించాలనుకున్న లక్ష్యాల దిశగా మీరు ముందుకు సాగగలుగుతారు. ప్రయాణాలు మరియు మార్పులు. ఈ సమయంలో కన్యా రాశివారికి ప్రయాణాల విషయంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు ఒక అనుకోని ప్రయాణానికి సిద్ధమవుతారు. ఇది ఉద్యోగ సంబంధమైనదై ఉండవచ్చు లేదా వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు. ఈ ప్రయాణం మీకు కొత్త అనుభవాలని ఇస్తుంది. ముఖ్యంగా మార్చ్ 21 మరియు 23 తేదీల్లో ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం ద్వారా మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. మీరు ఈ ప్రయాణంలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొంతమందికి స్థలం మార్పు సూచనలు కూడా ఉన్నాయి. మీరు కొత్త ప్రదేశానికి మారవచ్చు లేదా మీ పనిలో మార్పులు రావచ్చు. ఈ మార్పులు మొదట కొంత కష్టంగా అనిపించినా తరువాత మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ప్రయాణంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని మరియు వస్తువులను కాపాడుకోవాలి. మీరు ముందుగా ప్లాన్ చేసుకుని ప్రయాణం చేస్తే మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అనుభవాన్ని ఆనందించగలరు. స్నేహితులు మరియు సామాజిక జీవితం. కన్యారాశివారికి ఈ సమయంలో స్నేహితులతో మరియు సామాజికంగా మంచి మార్పులు కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా కలవని స్నేహితులను మళ్లీ కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంతోషంగా గడుపుతారు. కొంతమందికి కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి. ఈ స్నేహాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడేలా ఉంటాయి. మీరు ఈ సమయంలో మంచి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం. మీరు మీతో ఉండే వ్యక్తులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. సామాజికంగా మీరు మరింత చురుకుగా మారుతారు. మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇది మీకు కొత్త పరిచయాలను తెస్తుంది. మీరు మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మంచి గుర్తింపు పొందవచ్చు. కానీ మీరు ఎవరి మీదైనా ఎక్కువగా నమ్మకం పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోకుండా మీకు నమ్మకం ఉన్నవారితో మాత్రమే మాట్లాడాలి. ఇది మీకు భవిష్యత్తులో సమస్యలు రాకుండా చేస్తుంది. శత్రువులు మరియు అడ్డంకులు. ఈ సమయంలో కన్యారాశివారికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ముందుకు వెళ్లే సమయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. కానీ మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటే అవి మీకు పెద్ద సమస్యలు కావు. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు. వారు మీ పనిలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనిపై దృష్టి పెట్టి ఎవరి మాటలు వినకుండా ముందుకు సాగాలి. మీరు ఈ సమయంలో సహనం పాటించడం చాలా ముఖ్యం. మీరు కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం కలిగించవచ్చు. కాబట్టి మీరు శాంతంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు దేవుడిపై విశ్వాసం ఉంచితే ఈ అడ్డంకులు మీకు పెద్ద సమస్యలు కావు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీకు ఎవరూ అడ్డంకి కాలేరు. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి. చివరి ఫలితం మరియు జీవిత మార్పు. ఈ 4 రోజుల చివరికి కన్యారాశివారి జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు ఈ సమయంలో అనుభవించిన సంఘటనలు మీకు ఒక కొత్త దిశను చూపిస్తాయి. మీరు గతంలో ఉన్న పరిస్థితి నుండి పూర్తిగా బయటకు వచ్చి ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. మీరు మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మీరు ఏమి చెయ్యాలి, ఎలా ముందుకు సాగాలి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సమయంలో మీరు మీలో ఉన్న శక్తిని గుర్తిస్తారు. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలరని మీకు అనిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా వినియోగిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు మీ లక్ష్యాలను సాధించగలరు. మీరు మీ కుటుంబానికి మీకు ఒక మంచి భవిష్యత్తు నిర్మించగలరు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మార్చే రోజులు. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. మీరు మీపై నమ్మకం ఉంచాలి. దేవుడిపై విశ్వాసం పెట్టాలి. అప్పుడు మీకు విజయం తప్పకుండా దొరుకుతుంది.
దైవ అనుగ్రహం మరియు గ్రహాల ప్రభావం. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి గ్రహస్థితులు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బుధుడు మరియు శుక్రుడు మీ రాశిపై శుభ ప్రభావాన్ని చూపడం వల్ల మీరు ఆలోచనల్లో స్పష్టతను పొందుతారు. మీరు ముందుగా తీసుకున్న నిర్ణయాలపై సందేహం తగ్గుతుంది. మీరు ఏ దిశలో వెళ్ళాలి అన్నది మీకు లోపలనుంచే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమయంలో దైవ అనుగ్రహం మీకు సహకరిస్తుంది. మీరు చేసిన పుణ్యకార్యాలు, మీ నిజాయితీ, మీ సహనం ఇవన్నీ ఇప్పుడు ఫలితాలను ఇస్తాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళినా, మీరు మాట్లాడినా మీకు గౌరవం లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని ప్రారంభించినా అది సాఫీగా సాగుతుంది. ఇది గ్రహాల అనుకూల స్థితి వల్ల జరుగుతుంది. మీరు ఈ సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యాల కోసం కృషి చేస్తే మీరు పెద్ద విజయాలను సాధించగలరు. ఈ సమయంలో దేవుడిని స్మరించడం, పూజలు చేయడం మీకు మరింత శుభ ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసం మరియు అంతరంగ శక్తి. కన్యారాశివారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు గతంలో అనేక సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ఆ అనుభవాలు మీలో ఒక బలాన్ని కలిగించాయి. ఇప్పుడు అదే బలం మీకు ముందుకు నడిపిస్తుంది. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే మీరు ఏ పని చేసినా విజయవంతమవుతారు. మీరు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా మీలోని అంతరంగ స్వరాన్ని వినడం ప్రారంభిస్తారు. ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు మీ భయాలను జయించాలి. మీరు ఏదైనా పని చేయడానికి వెనుకాడితే అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని వాటికోసం కృషి చెయ్యాలి. మీరు మీలో ఉన్న శక్తిని గుర్తిస్తే మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. ఈ 4 రోజులు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమయం. మీరు ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. గత సమస్యలకు ముగింపు. ఈ సమయంలో కన్యారాశివారికి గతంలో ఉన్న సమస్యలు క్రమంగా ముగుస్తాయి. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులు ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో ఈ సమస్యల వల్ల చాలా మానసికంగా బాధపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలు ఇప్పుడు సరిచేసుకునే అవకాశం వస్తుంది. మీరు మీ తప్పులను అంగీకరించి వాటి నుండి నేర్చుకోవాలి. ఇది మీకు భవిష్యత్తులో సమస్యలు రాకుండా చేస్తుంది. కొంతమందికి పాత వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఉన్న అపార్థాలను తొలగించుకోవచ్చు. ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ఈ సమయంలో మీరు గతాన్ని వదిలి ముందుకు సాగాలి. మీరు పాత విషయాలను పట్టుకొని ఉంటే మీరు కొత్త అవకాశాలను కోల్పోతారు. కాబట్టి మీరు కొత్త ఆరంభాన్ని స్వీకరించాలి. కొత్త అవకాశాలు మరియు విజయమార్గం. కన్యారాశివారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు చూడని మార్గాలు ఇప్పుడు మీకు కనిపిస్తాయి. మీరు ఈ అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించుకోవాలి. మీరు ఏ పని చేసినా మీరు దానిలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. మీరు కష్టపడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కొంతమందికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. మీరు కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మీరు ఈ సమయంలో ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి. మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరు మళ్లీ అదే అవకాశాన్ని పొందకపోవచ్చు. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. పూర్తి ఫలితం మరియు దైవ మార్గదర్శనం. ఈ 4 రోజుల చివరికి కన్యారాశివారి జీవితంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీరు అనుభవించిన ప్రతి సంఘటన మీకొక పాఠాన్ని నేర్పుతుంది. మీరు ఈ పాఠాలను అర్థం చేసుకుంటే మీ జీవితం ఒక కొత్త దిశలో సాగుతుంది. మీరు ఈ సమయంలో దైవాన్ని ఆశ్రయించాలి. మీరు చేసే ప్రతి పనిలో దేవుడిని స్మరించాలి. ఇది మీకు శక్తిని ఇస్తుంది. మీరు ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలరు. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు సరిగా ఆలోచించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మీకు విజయం తప్పకుండా లభిస్తుంది. మీరు ఈ 4 రోజులను ఒక అవకాశంగా చూడాలి. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు మీ లక్ష్యాలను సాధించగలరు. మీరు ఒంటరిగా లేరు. దైవం మీతో ఉంది. మీరు నమ్మకంతో ముందుకు సాగితే మీరు అనుకున్న ప్రతిదీ సాధించగలరు. ఈ సమయం మీ జీవితాన్ని మార్చే సమయం. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. కన్యారాశివారికి ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితాన్ని మార్చే శక్తి ఉన్న ప్రత్యేకమైన సమయం. మీరు ఈ వీడియోలో విన్న ప్రతి మాట మీ భవిష్యత్తుకు ఒక మార్గదర్శకం. మీరు నమ్మకం ఉంచితే మీ జీవితంలో మార్పు తప్పకుండా వస్తుంది.
మీ కష్టం వృధా కాదు. మీరు పడిన బాధకు ఫలితం వస్తుంది. దైవం మీను వదిలిపెట్టదు. మీరు చెయ్యాల్సిందొక్కటే, ధైర్యంగా ముందుకు సాగడం, మీపై మీకు నమ్మకం పెట్టుకోవడం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరింత ఇలాంటి రాశి ఫలితాల కోసం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో తప్పకుండా దైవం అని చేయండి. మీ అందరికీ శుభం కలగాలి. దైవకృప మీతో ఉండాలి.